చాలామంది ఆస్తులు సంపాదించడానికి కష్టపడుతున్నారు, పదవులు సంపాదించడానికి కష్టపడుతున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు, కష్టార్జితాన్ని కూడా పెడుతున్నారు. మరి బైబిల్లో జ్ఞానాన్ని సంపాదించుకో అనే ఒక మాటను బట్టి మనం ఆలోచిస్తే ఈరోజు, కాబట్టి జ్ఞానాన్ని సంపాదించాలని చాలామంది అజ్ఞానులు ఎలా చెప్తున్నారో, ఈరోజు జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ముందుగాల జ్ఞానం అంటే ఏంటి, చాలా తేడా ఉంటుంది. కాబట్టి లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. వాక్యానుసారమైన అర్థం కనుక మనం ఆలోచన చేయాలి ఈరోజు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు యథావిధిగా మనందరి ముందు ఉన్నటువంటి అంశం జ్ఞానము సంపాదించడం ఎలా. చాలామంది ఆస్తులు సంపాదించడానికి కష్టపడుతున్నారు, పదవులు సంపాదించడానికి కష్టపడుతున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు, కష్టార్జితాన్ని కూడా పెడుతున్నారు. లోకాన్ని సంపాదించుకోవడానికి, లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కూడా మరి సంపాదనే అంటే ధనమే, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మరి బైబిల్లో జ్ఞానాన్ని సంపాదించుకో అనే ఒక మాటను బట్టి మనం ఆలోచిస్తే ఈరోజు ఎంతోమంది జ్ఞానాన్ని అమ్ముకొని, అవునా కదా, అది ఏ జ్ఞానమో తెలియకపోయినా జ్ఞానాన్ని అమ్ముకొని, కొందరినేమో కొనుక్కోమని చెప్పి వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళు సంపాదించుకొని వీళ్ళు కోటికి పడగలుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి బైబిల్లో చెప్పిన జ్ఞానము ఇది లోక జ్ఞానమా అని గనక మనం ఆలోచన చేస్తే, లోకపు నీతికి దేవుని నీతికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. జ్ఞానాన్ని ఇంగ్లీష్ బైబిల్లో అయితే విజ్డమ్ అన్నారు, కొన్ని చోట్ల నాలెడ్జి లేకపోతే సమ్ పర్యాయ పదాలతో మాట్లాడడం జరిగింది. కానీ వాక్యానుసారమైన అర్థం కనుక మనం ఆలోచన చేయాలి ఈరోజు. లాస్ట్ టైం నేను మాట్లాడాను ఒక దగ్గర, సత్క్రియలు అంటే ఇంగ్లీష్లో గుడ్ డీడ్స్ అని ఉన్నదని చాలామంది మంచి పనులు అనుకుంటున్నారు తప్ప, లోకంలో ఉన్న మంచి పనులకు బైబిల్లో ఉన్న సత్య సంబంధమైన క్రియలు, సత్క్రియలకు చాలా తేడా ఉంటుంది. వీటన్నిటినీ మనం ఆలోచించి, మనం ఏదైతే మన బ్రతుకు పుస్తకము, మన జీవ గ్రంథము, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి దేవుని జ్ఞాన గ్రంథమైన ఈ బైబిల్లో జ్ఞానం అంటే ఏమిటో బైబిల్ ప్రకారంగానే మనం నేర్చుకోవాలి. బైబిల్ను పక్కన పెడితే మన మైండ్లోకి లోక జ్ఞానము, మనుషుల జ్ఞానం ప్రవేశిస్తాం. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించాలని చాలామంది అజ్ఞానులు ఎలా చెప్తున్నారో, ఈరోజు జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ముందుగాల జ్ఞానం అంటే ఏంటి, బైబిల్ ప్రకారంగా జ్ఞానం అంటే ఏంటో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 22 నుంచి 24 వచనాలను మనం ఆలోచన చేస్తే, అక్కడ జ్ఞానం అంటే బైబిల్ ప్రకారంగా అర్థం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులు సూచక క్రియలు చేయమని ఎంత బాగా రాశారు చూడండి. ఆనాటి యూదా జనాంగానికి ఏం కావాలి? సూచక క్రియలే కావాలి, స్వస్థతలు కావాలి, రకరకాలైన భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం వాళ్ళు వెతుకుతున్నారు. ఆ యూదులకు చేసిన బోధ అంటే ప్రవక్తల బోధలో ఉన్న నేటి క్రైస్తవులు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడున్నారు?
యూదుల బోధలోనే ఉన్నారు. వాళ్ళేది వెతుకుతున్నారో, వాళ్ళేది అప్పుడు వెతికారో, ఇప్పటికీ క్రైస్తవం అదే వెతుకుతుంది తప్ప అసలు ఈ ప్రపంచానికి ఏది కావాలో ఇప్పుడు చెప్తున్నాడు. వాళ్ళు అది అడుగుతున్నారు, వీళ్ళేమో గ్రీకు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే జ్ఞానం అంటే ఖచ్చితంగా గ్రీసు దేశస్థులు లోక సంబంధమైన జ్ఞానమే. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనగానే ఏదైతే వాళ్ళు వెతుకుతున్నారో గ్రీసు దేశస్థులు, దేవుని జ్ఞానాన్ని వెతకటం లేదు. వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానాన్ని, అంటే ఖగోళ శాస్త్రము, అవునా కదా, భూశాస్త్రము, రకరకాల శాస్త్రాలు వాళ్ళు వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే మేము అంటే అపోస్తలును వెంబడిస్తున్నా, ఆ బోధను వెంబడిస్తున్న, ఆ బోధలోను సహవాసంలో ఉన్న మేము అంటే మనం కూడా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను, ఆ యేసుక్రీస్తు యూదులకు ఆటంకంగాను ఆ రోజు అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఈ రోజు కూడా క్రీస్తు క్రైస్తవులకు ఆటంకంగానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు విన్న బోధ వేరు, బైబిల్లో ఉన్న బోధ వేరు కనుక ఇప్పటికీ 80% క్రైస్తవులు క్రీస్తును ప్రకటిస్తుంటే వారికి ఆటంకంగానే ఉంది. సేమ్ సిచ్యువేషన్. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ప్రవక్తల బోధకు క్రీస్తు బోధకు ఉన్న తేడాను గమనించకుండా ఇంకా ప్రవక్తలకు వాళ్ళ బోధలోనే ఉన్నట్టుగా మనం బైబిల్ ఈనాటికి కూడా చూడగలుగుతున్నాం. క్రైస్తవ్యాన్ని లోతుగా పరిశోధిస్తే కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. జ్ఞానము అంటే దేవుని జ్ఞానము అంటే జ్ఞానం అంటే ఇప్పుడు చెప్పండి, బైబిల్ అంతా దేవుని జ్ఞానమే, దేవుడు మాట్లాడిన మాటే తప్ప మరొకటి కాదు. ఇవన్నిటిని చూపిస్తాను నేను ఇప్పుడు. కానీ జ్ఞానం అంటే ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. ఏ జ్ఞానం ఇది? దేవుని జ్ఞానం, లోక జ్ఞానం కాదు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇంత లోతుగా వెళ్ళి మనం ప్రకటిస్తున్నాం. దీన్ని కాదనే భ్రష్టులు చాలా మంది బయలుదేరారు. మరొకసారి సామెతల గ్రంథానికి వెళ్తే 3వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనూ జ్ఞానాన్ని గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. సొలొమోను, చాలా మంది అనుకుంటున్నారు ఇది సొలొమోను జ్ఞానం అనుకుంటున్నారు, కానీ సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానమే ఇది. అయితే అందులో అనుభవపూర్వకంగా కూడా కొన్ని సామెతలు జోడించాడు ఆయన. ఇందులో దేవుని ఆత్మ, దేవుని జ్ఞానంతో సొలొమోను మాట్లాడాడే తప్ప లోక జ్ఞానము చాలా వరకు లేదు అందులో. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అపరంజి అంటే తెలుసా? తక్కువ చెప్పారంటే అది ఆలోచించాలి మనం. అపరంజి అంటే బంగారం, అంటే వెండి బంగారాలు సంపాదించుకోవడం కంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మహాజ్ఞాని, ఆ రోజుల్లో మహాజ్ఞాని సొలొమోను రాశాడు. 4వ అధ్యాయము 3-5 నుంచి సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఎక్కడుందండి? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకుంటే బుద్ధి వస్తుంది నీకు, జ్ఞానం లేకపోతే బుద్ధి కలగదు. కాబట్టి దీన్ని ఈ లోకంలో మహాజ్ఞానం అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే మీ సంపాదన అంతా ఇచ్చి
జ్ఞానాన్ని కొనుక్కోమని వాళ్ళు రాసిన పుస్తకాలు, క్యాసెట్లు ఏదైతే ఉందో కనీసం వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నా డబ్బులు అంత అక్కడ పే చేయాల్సిందే. ఇలా చాలామంది ఈరోజు దేవుని జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు. అర్థమైందా లేదు? వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు అమ్ముకున్న దానికి కవరింగ్ ఏంటిది అంటే నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోమని ఈ యొక్క వక్ర భాషని చెప్పినారు. మరి అందరూ ఆ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం కొనుక్కుంటే మరి నీ సంపాదన అంతా ఇచ్చి నువ్వెక్కడ కొన్నావు జ్ఞానాన్ని? అంటే జ్ఞానము సంపాదించటం అంటే జ్ఞానాన్ని కొనుక్కోవడం కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు, కొందరు కొనుక్కుంటున్నారు. ఏమ్మా, జ్ఞానం అంటే ఆలోచన చేయాలి కదా. ఆలోచన చేస్తే ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలంటే ఒకటి అమ్మితే కొనేది కాదు, నువ్వు కష్టపడితే వచ్చేది కాదు. జ్ఞానము 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఇప్పుడు కూడా జ్ఞానమే అంటున్నాడు. ఇంతకీ జ్ఞానం అంటే దేవుడు ఇచ్చేది ఏంటిది? లోక జ్ఞానమా? లోక జ్ఞానం చదవాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలంటే మెడికల్ కాలేజీకి వెళ్ళాలి, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి, లా చదివితే లా కాలేజీకి వెళ్ళాలి. ఇలా లోక జ్ఞానం కావాలంటే లోకంలో బోలెడు మంది కాలేజీలు ఉన్నాయి. కానీ ఈ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చే ఇది ఎవరికైనా కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అది అతనికి ఫ్రీయా కాస్టా? అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఈరోజు కనుక మనం ఆలోచన చేస్తే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, ఉచితం. అందుకే పౌలు నేను ఉచితంగా పొందాను, నేను ఉచితంగానే ఇచ్చేస్తున్నాను. అపోస్తులంతా ఉచితంగానే, ఇంకా వాళ్ళు కష్టపడి తమ సంపాదనని ఖర్చు పెట్టి మనకి జ్ఞానాన్ని ప్రకటించారు. ఈ జ్ఞానం ఏంటిది అని మనం కనుక ఆలోచిస్తే దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? సత్యం. సత్యం అంటే వాక్యం. అంటే వాక్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుని జ్ఞానం ఇందులో ఉంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ వాక్యమే దేవుని జ్ఞానం. బైబిల్ ఏమన్నారంటే వర్డ్ ఆఫ్ గాడ్, స్క్రిప్చర్స్ అంటారు ఇంగ్లీష్, అంటే లేఖనాలు, ప్రవచనాలు. అర్థమైందా లేదా? ఇవన్నీ పేర్లుగా పెట్టిన ఇదంతా దేవుడు మనుషులు బ్రతకడానికి ఇచ్చిన జ్ఞానము. మామూలు భాషలో తెలివి, అవునా, బుద్ధి, వాట్ నాట్. కానీ బైబిల్ భాషలో మాత్రం వాక్యమే దేవుని జ్ఞానం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ జ్ఞానము ఎవరి జ్ఞానాన్ని ఈరోజు అపోస్తులు ప్రకటించారు? వాళ్ళ సొంత జ్ఞానమా, దేవుని జ్ఞానమా? అవునా కదా? అంటే బైబిల్లో మనం ఉండవలసింది ఏ బోధలో? అపోస్తుల బోధ ఎందునో, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందునో ఎడతెగక ప్రారంభ సంఘం ఉన్నది కనుక అది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘము అపోస్తుల బోధలో ఉండాలి. కానీ ఈరోజు సంఘం అని చెప్పుకుంటూ ఎవరి బోధలో ఉన్నారు ఎక్కువ అంటే ప్రవక్తల బోధలో, యూదుల బోధలోనే ఉన్నారు తప్ప క్రీస్తు బోధలోనికి రాలేదు. ఆ క్రీస్తు బోధలోనికి వచ్చి ఉంటే అసలు ఈ జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలో అనేది అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఎవరికి దేవుని జ్ఞానం అంటే పిలువబడిన వారికే. ఎవరికి? పిలువబడిన వారికంటే ఇదిగో యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, ఆయన మాట విన్నారు కదా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆ పిలుపును విని ఎవరైతే తమ పాపాలను యేసు రక్తం ద్వారా కడుక్కొని ఈ సంఘంలోనికి వచ్చారో వాళ్ళకి, అంటే క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు ఎవరై అంటే దేవుని జ్ఞానము, శక్తి. అంటే బైబిల్లో చాలా వరకు 99% కూడా
దేవుని జ్ఞానమే వస్తుంది జ్ఞానం అన్న చోట. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మనుష్య జ్ఞానము, అవునా కదా, కొన్ని సందర్భాల్లో వాడబడింది కనుక దేన్ని ఎక్కడ తీసుకోవాలనేదే మనకి ఇంపార్టెంట్. ఎందుకు చెప్పాను, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారంటే వాళ్ళు దేవుని జ్ఞానాన్ని వెతకటం లేదు, అది లోక జ్ఞానాన్ని వెతుకుతున్నాం. అక్కడ విజ్డమ్ అంటే నడిచిపోతుంది. కానీ ట్రూత్, అవునా కదా, మనం ఆలోచన సత్యము, వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము, ఇదే దేవుని జ్ఞానము అనుకుంటే, ఇప్పుడు అపోస్తలులు ప్రకటించిన జ్ఞానం ఎవరయ్యా అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు చూడండి, స్టార్టింగ్ నుంచి. సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు, నేను మీ యొద్దకు అంటే కొరింథీ సంఘానికి ఆ రోజు రాస్తే, ఈ రోజు భూమి మీద ఉన్న సంఘాలన్నిటికీ క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న సంఘస్థులు, క్రీస్తు పిలుపుకు లోబడిన వారందరితో ఆనాటి సంఘముతో మాట్లాడుతూ, అది ఈనాటి వరకు భద్రపరచబడింది కనుక మనం కూడా దీన్ని తీసుకొని తీరాలిగా. వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని. ఏంటిదండి జ్ఞాన అతిశయం అంటే నాకే అంత తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు, ప్రతి ఒక్కడు వచ్చి నా కాలకాడ నేర్చుకోవాలంటున్నారు కొందరు. దీన్ని ఏమంటారంటే జ్ఞాన అతిశయం, గర్వం, అహంకారం. అందుకే ఈ జ్ఞానము వలన ఎవడు అతిశయపడడానికి లేదు. ఎందుకంటే నాకంతా తెలుసు. ఏమంటాడు పౌలు, దేవుని మర్మము, క్రీస్తు మర్మమంతా మీకు తెలియకుండా నేనేమి దాచను. అంటే మొత్తం నాకు జ్ఞానం తెలిసినా, అటు లేఖనాల సారాంశం తెలుసు, ఇటు క్రీస్తు బోధ తెలుసు, అవునా కదా, క్రీస్తు తెలుసు, నాకు నేనెవరో నాకు తెలుసు. ఇంతటి జ్ఞానవంతుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను గర్వంతో చెప్పట్లేదు, జ్ఞానాతిశయంతో నేను జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు. ఆ దేవుని మర్మం ఏంటిదంటే, దేవుని మర్మము యేసుక్రీస్తే గనక యేసుక్రీస్తుని గురించి నేను కంప్లీట్ గా చెప్పేశాను. వచ్చిన వాడను కాను, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. మళ్ళా చెప్తున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తు అంటే మీ అందరికీ తెలుసు, మరొకసారి చెప్తున్నాను. సిలువ వేయబడిన క్రీస్తు అంటే పాపులందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన బోధ, అది సిలువ వేయబడిన క్రీస్తు బోధ. ఇది చాలా మందికి అర్థం కాకుండా ఊరికే రాసుకుంటున్నాం. కానీ సిలువ వేయబడక ముందంటే వాక్యము భూమి మీదకి రాకముందు క్రీస్తు బోధించాడు. సిలువ ఎక్కడానికి అంటే సిలువ వేయబడక ముందు శరీరధారిగా క్రీస్తు వచ్చి బోధించాడు. కానీ సిలువ వేయబడి తిరిగి 3వ దినాన లేపబడి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బోధ, తన బోధను పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన క్రీస్తు బోధ, అదే సిలువ వేయబడిన. ఇప్పుడు ఈ బోధలోనే సార్వత్రిక సంఘం ఉండాలి. ఈ బోధలోనే మనకేం జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. నువ్వు జడ్జిమెంట్, నువ్వు పరలోకం వెళ్ళాలన్నా, రేపు నరకానికి వెళ్ళాలన్నా ఈ బోధ ద్వారానే జడ్జిమెంట్ జరుగుతుందని అదే పౌలు చెప్పాడు. తర్వాత మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకొంటిని మరియు బలహీనతతోను భయముతోను. ఏముంటది, భయముతోను అంటే భయం ఎప్పుడు ఉంటది అంటే బలహీనత ఉన్నప్పుడు. గర్వం ఉంటే భయం ఉండదు, అహంకారం ఉంటే భయం ఉండదు. నాకే అంత తెలుసున్నాడు, ఎవడికి భయపడ్డు. ఆఖరికి దేవుడు కూడా భయపడని స్థితి వచ్చింది. ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని. ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఏమంటున్నాడండి, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును. ముందే దేవుడికి తెలుసు రేపు ఈ క్రైస్తవం
మనుషుల జ్ఞానంలోనికి వెళ్ళిపోతుంది. ఏ మనుషులు? దాదాపు నైసియా సభలో 300కు పైగా బిషప్పులని పేరు పెట్టుకున్న వాళ్ళు చేసిన జ్ఞానమే ఈ త్రిత్వ బోధ, త్రియేక దేవుడు అనే బోధ. దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంటే దేవుడు ముగ్గురు అనే బోధ. దేవుళ్ళు ముగ్గురనో, దేవుడే ముగ్గురనో, ముగ్గురు లేక ఒకళ్ళు లేకపోతే ఇంకా ఇద్దరికి పరిపూర్ణత లేదనో. మరొకడు దేవుడు అంటే ఎలోహీం గనక అందులో ఏమున్నదట? బహుళత్వం ఉన్నది అని ఒకడు ఇప్పుడు చెప్తున్నాడంటే బైబిల్ తర్జుమా అంటే రాసిన వాళ్ళకి తెలియదా? సపోజ్ ఈ హీబ్రూలో ఎలోహిం అని ఉంది. ఆ ఎలోహిం అనే దానికి బహుళత్వం ఉంది అనేది మరి హిబ్రూ వచ్చిన పౌలుకు తెలియదా? అవునా కదా? అపోస్తలులకు తెలుసు కదా, వాళ్ళందరికీ హిబ్రూ వచ్చు, గ్రీక్ వచ్చు. మరి గ్రీకులో కూడా దేవుడు ఒక్కడే అని ఎందుకు రాశాడు ఈయన? ఎలోహింలో బహుళత్వం ఉందనుకో, ఆ బహుళత్వంలో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారని ఈడు చెప్తున్నాడు. ముగ్గురు ఎక్కడ ఉన్నారు? ముగ్గురు అని ఉందా రాసిందా బైబిల్లో? బహుళత్వము అన్నాడంటే ఎంతమంది అయినా కావచ్చు, ఒకరికంటే ఎక్కువ. అంటే ఇప్పుడు దేవునిలో ముగ్గురే ఉన్నారా? మనం లేమా? దేవుడు ఎందరిలో ఉన్నాడు? ఓన్లీ యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో ఉన్నాడా? మనుషులందరిలో ఉన్నాడా? ఈ అందరిలో వ్యాపించి అందరిగా ఉన్నాడు. ఈ జ్ఞానం తెలియని మనుషులు పెట్టిన ఈ సిద్ధాంతం, దీన్ని మీరు ఆధారము ఇంత ఉన్నది అక్కడ ఆలోచిస్తే. దేవుని శక్తిని ఆధారము చేసి, దేవుని శక్తి అంటే క్రీస్తును ఆధారం దేవుని శక్తి ఎవరు? క్రీస్తే. దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఏ జ్ఞానయుక్తము? ఇది లోక జ్ఞానం. తీయగా ఉండేది ఏదే? అవునా కదా? తీయగా ఉండేది లోక జ్ఞానం. కటువుగా ఉండేది, చేదుగా ఉండేది దేవుని జ్ఞానం. కాబట్టి నేను లోక జ్ఞానము, లోకంలో ఉన్న ఉదాహరణలు నేనేం చెప్పట్లేదు. మనోళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడు చూసినా లోకంలో ఉన్న ఉదాహరణలే. ఈరోజు మీరు చూస్తే ఏ బోధకుడు చూసినా ఫలానా ఇంటర్నేషనల్ స్పీకర్ ఇంత, ఫలానా ఆయన ఇంత, ఆయన జ్ఞానము, ఆయన బోధ అని చెప్తున్నారు తప్ప ఇది క్రీస్తు బోధ, పరిశుద్ధాత్మ బోధ అని బైబిల్లో ఉన్న లేఖనాలనే ఎత్తి చూపించాలి. అందుకే కింద అంటున్నాడు ఏమని? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. అంటే నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఎవరిని తీసుకోవాలి? బైబిల్లో రాయబడిన వ్యక్తులనే ఉదాహరణ తీసుకోవాలి, బైబిల్లో రాయబడిన సంగతులనే. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ చేత, ప్రేరణ చేత రాయబడ్డాయి కనుక అవి నీకు ఉదాహరణ ఉండాలి. ఇప్పుడు మా పాస్టర్ గారికి గొప్ప స్వస్థత వరం ఉంది అని వీడు ప్రకటన చేస్తే వాడు వచ్చేస్తాడు. ఈరోజు వాక్యంలో ఉన్నది మనం ప్రకటిస్తున్నాం. ఎగ్జాంపుల్, యేసు దేవుని కుమారుడు అని నమ్మితేనే మీకు నిత్య జీవం. ఇది వాక్యంలో ఉంది, ఉందా లేదా? మొత్తం బోలెడు రెఫరెన్సులు ఉన్నాయి. ఈ రెఫరెన్సులు అన్ని చెప్పినా ఏమన్నా నమ్మడు. ఈరోజు నూనె సీసాలు అమ్ముకుంటున్నాడు. అంటే నూనె సీసాలు అమ్మకూడదు, నూనె తాగకూడదు. బైబిల్లో ఉన్నది ఏంటంటే ప్రార్థించిన నూనెను నీ సంఘ పెద్దలు వచ్చి నీకు రాసి ప్రార్థన చేయాలి. ఇది బైబిల్లో. ఈ బోధ చేస్తేనేమో మనం అబద్ధికులం అయ్యాము. నూనె సీసాలు అమ్ముకున్నాడు భక్తుడైపోయాడు. నూనె సీసాలు అమ్మమని బైబిల్లో లేదు, కొనుక్కోమని బైబిల్లో లేదు. నువ్వు ఆడు ఎందుకు అమ్ముతున్నాడు, నువ్వెందుకు కొనుక్కుంటున్నావో ఇది భ్రష్టుడి బోధ. నీళ్ళ సీసాలు అమ్ముతున్నాడు ఒకడు, నీళ్ళ బాటిల్ అమ్ముతున్నాడు ఒకడు, అవునా? ఒకటేమో రుమాళ్ళు, ఖర్చీఫ్లు అమ్మేటోడు. వాడిని ఎవడు మాట్లాడాడు? వాడిని ఇంకా ఏమంటారు, అది పెద్ద డబ్బులు ఇచ్చి పిలిపించి వానికి పూజ చేస్తున్నారు. కానీ సత్యం చెప్పేటోడు ఈరోజు అబద్ధికుడు అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బోధించినప్పుడు కానీ, అపోస్తలులు బోధించినప్పుడు కానీ వాక్యం చెప్పారు, భోజనం కూడా పెట్టారా లేదా? పెట్టారా లేదా? యేసు ప్రభు భోజనం పెట్టిండు, బోధ చేశాడు. అపోస్తలులు కూడా, మీరు అపోస్తల కార్యాలు వెళ్తే మేము సువార్త ప్రకటించాలని 7గురిని ఎన్నుకొని భోజనానికి పంచడానికి ఎన్నుకున్నారా లేదా? ఇది కామను. ఈరోజు కూడా ఒక్కొక్కడు మనకంటే ముందు పెట్టిన పెంటిది, అవునా కదా? ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి వెళ్ళి వాళ్ళకు బిర్యానీ తినిపించి, హోటల్లో భోజనం పెట్టించి, ఏమంటారు
వీటిని ఏమంటారు, సఫారీలు ఇచ్చి, అవునా కదా, డబ్బులు ఇచ్చి నన్ను ఎవడేమంటాడు? ఏదో బీద పాస్టర్ ఉన్నాడు, కనీసం వాడికి తిండి లేదు, ఒక పూట భోజనం పెట్టి, అవునా కదా, ఏదో బండి మీద వస్తున్నాడు కదా అని వానికి ఇంత పెట్రోల్ ఖర్చు ఇద్దామంటే ఇదిగో దొంగ బోధకుడు వచ్చేసాడు, తిండి పెడుతున్నాడు, అవునా, గిఫ్ట్ ఇస్తున్నాడు అని దీనికి ఆశపడి వెళ్తున్నారు అని మరొకడు నా మీద ఒక పోస్టర్ పెట్టాడు. తెలుసా మీకు? సత్యము చెప్పటము, సత్యాన్ని అడ్డుపడటము ఎంత అక్రమమో వాళ్ళకి అర్థం అవట్లేదు. పరిశుద్ధాత్మను అడ్డగిస్తే పరిశుద్ధాత్మ బోధ మనం చేస్తున్నాం. వాడికి ఏ యుగంలోనూ పాపక్షమాపణ లేదనే వాక్యము వాడికి అర్థం కాలేదు. అది వచ్చింది ప్రాబ్లం. పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అంటే పరిపూర్ణులు అంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణుడు అవ్వాలంటే దేవుని జ్ఞానంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉండాలి. 100% దేవుని జ్ఞానం అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది రాయబడిందో, ఏది ఎందుకు రాయబడిందో, ఏది ఏ సందర్భంలో రాయబడిందో, ఏది ఎవరికి చెప్పబడిందో, ఇంత పరిపూర్ణతతో దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని బోధించుచున్నాము. ఆ దేవుని జ్ఞానం ఏదంటే యేసుక్రీస్తు. ఇప్పుడు నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయమును ప్రకటిస్తున్నాను. ఏమని ప్రకటిస్తున్నాం మనం? జ్ఞానము ఘోషించుచున్నది. అంటే జ్ఞానం అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఘోషిస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఎక్కడనంట? సంత వీధులలోనూ, అవునా కదా, అన్నిట్లలో ప్రకటిస్తున్నాడు. ఎవరైనా జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే జగత్తు పునాది, అంతే కదా, పర్వతములు పుట్టక మునుపు అధ్యాయం అంతే ఉంటుంది. భూమిని రవంతయు నేల మంటిని నిర్మించక మునుపు నేను పుట్టితినే. అంటే యేసుక్రీస్తు ఈ జగత్తు పునాది వేయబడక ముందే పుట్టి దేవుని యొద్ద ఉన్నాడు అనే ఈ లేఖనాధారం చెప్తుంటే అది కాదు, నువ్వు తప్పుడు బోధకుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు సామెతల గ్రంథంలో, నేను నియమింపబడితిని అని ఒక మాట ఉంటుంది చూడమ్మా. 8వ అధ్యాయము సామెతల గ్రంథము. భూమి అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. నేను నియమింపబడితిని. ఆలోచించాలి. ఈ యొక్క మాట ఎవరు పలికారు? సొలొమోను పలికింది కాదు, ఇది యేసుక్రీస్తే స్వయంగా జ్ఞానమైన యేసుక్రీస్తు పలికాడు. ఈయన పలికిన బోధను ఇప్పుడు మనం ఆలోచన చేయాల. పేతురు పలుకుతాడు, చూశారో లేదో, ఇంత సాక్ష్యం ఉంటుంది. యేసుక్రీస్తు జ్ఞానము, దేవుని శక్తి. ఆయనను సంపాదించుకోవాలంటే ఉచితము, ఫ్రీ కదా. పేతురు రాసిన పత్రిక చూద్దాం. అపోస్తలుల బోధ. ఆయన జగత్ పునాది వేయబడక మునుపే, చూసారా, 19:20 అండి, 19:20 చూద్దాం. 1 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఆయన నేను నియమింపబడ్డాను అన్నాడు. ఈయన వచ్చేమంటున్నాడు, అవును ఆయన ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడ్డాడు, పుట్టాడు. కానీ ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. కానీ మనందరి నిమిత్తము శరీరధారిగా ఎప్పుడొచ్చాడు?
కడవరి కాలంలో అంటే అంత్య దినాలలో ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. ఇది పేతురు బోధ. ఇప్పుడు పౌలు బోధ ఏముంటుంది? ఎఫ్సి పత్రిక మీరు ఆలోచిస్తే ఉన్నది, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, పిల్లలనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇన్ని రెఫరెన్సులు, 2 రెఫరెన్సుల ఆధారంతో సామెతల గ్రంథాన్ని బట్టి వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి సామెత గ్రంథంలో ఉన్న జ్ఞానం ఎవరయ్యా అంటే యేసు. ఈ యేసు ఎవరని మళ్ళీ పౌలు చెప్పాడంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. అందుకే జ్ఞానము అని రాసిన చోట 100 to 100 99% అనుకో, ఎక్కడో దగ్గర లోక జ్ఞానం అని చెప్పాడు కనుక అది లోక జ్ఞానం. జ్ఞానము దేవుని జ్ఞానము ఏది చెప్పినా అది యేసుక్రీస్తు కొరకే. ఇప్పుడు మత్తయి సువార్త తీద్దాం, ఇది ఇక్కడే పెట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయం 41, 42. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు. చూసారా, నినివే పట్టణంలో ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎవరైనా యోనాను ఎందుకు ఉదాహరణ తీసుకున్నాడంటే, యోనా కూడా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు. నేను కూడా ఆయన లాగానే నేను భూగర్భంలో ఉంటానని ఒక నినివే పట్టణాన్ని గురించి చెప్తే, ఈ చాప కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? నినివే పట్టణానికి వెళ్ళాడు, సువార్త చెప్పాడు. వాళ్ళందరూ మారు మనసు పొందారు. ఇప్పుడు కనుక నేను భూగర్భంలో ఉండి నేను లేచిన తర్వాత ఈ బోధ వినకపోతే వాళ్ళు నీ మీద నేర స్థాపన చేస్తారు అనే మంచి జ్ఞానయుక్తమైన ఏమంటారు అది లేఖనాల సాదృశ్యం చెప్పాడు యేసు ప్రభు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు యోనా ఒక ప్రవక్త కాదంటలేను, ఆ ప్రవక్త కంటే గొప్ప ప్రవక్తను ఇక్కడ ఉన్నాడు నేనన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చింది? శేబ దేశం నుంచి వచ్చింది. భూమి అంతం అంటే అక్కడికి, ఆ శేబ దేశం దాటితే మళ్ళీ సముద్రం వచ్చేస్తుంది. అర్థమైంది లేదు? వారి యూదయ దేశపు బార్డర్ ఆమె. షేబ ఎక్కడ ఉందంటే మోయాబు దేశంలో ఉంటుంది. ఇది యూదయ దేశం. అంటే ఆనాటి భాషలో వారి దేశం అంతే. యూదులకు మా దేశమే గొప్పది, మాదే గొప్పది అనుకుంటున్నారు. కాబట్టి మా భూమి అంతం అంటే యూదుల భూమి అంతములో శేబ దేశం నుంచి వచ్చింది. ఈమె ఎందుకు వచ్చింది? సొలొమోను జ్ఞానం వినడానికి. సొలొమోను జ్ఞానం కూడా దేవుని జ్ఞానమే. సొలొమోను జ్ఞానం చెప్పాడు కదా, ఇప్పుడు 10వ అధ్యాయంలో చెప్పిన జ్ఞానము యేసుక్రీస్తుని గురించే. దానికంటే ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గొప్పవాడు. మీరు సొలొమోను జ్ఞానము ఆయన ప్రవచనములో చెప్తే, నేను దేవుని సమస్తము, దేవుని మాటలన్నీ నేను చెప్పాను కనుక నేను అందరికంటే మహాజ్ఞాని. యేసుక్రీస్తు ఎవరు ఇప్పుడు చెప్పండి? సొలొమోను కంటే గొప్పోడు ఈరోజు ప్రవక్తలందరికంటే. ఎందుకంటే ఈయన చెప్పింది దేవుని జ్ఞానం, ఈయనే దేవుని జ్ఞానం. చూసావా ఎంత అద్భుతంగా యేసుక్రీస్తును గణపరచడం అంటే, యేసుక్రీస్తును హెచ్చించటం అంటే, యేసుక్రీస్తును మహిమపరచడం ఇది. ఇలా మనం గనక క్రీస్తును అర్థం చేసుకొని ప్రకటిస్తే ధన్యులం. అదే అంటున్నాడు, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. అంటే యేసుక్రీస్తును సంపాదించినవాడే ధన్యుడు ఈరోజు సంఘంలో. కానీ సంఘంలోకి వచ్చి ఏం సంపాదించుకుంటున్నారు వీళ్ళు?
ఆ? ఒకప్పుడు సైకిల్ దొక్కినోడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తి ఇంపోర్టెడ్ కార్లు ఒకప్పుడు గుడిసెలు ఉన్నాడు ఇప్పుడు నాది ఎన్ని కోట్లన్నా ఒకప్పుడు 2 అన్నాడు ఇప్పుడు 10 అంటున్నాడు ఇప్పుడు ఎన్ని అంటాడో మనకు తెలియదు కానీ మనిషికో కారు. అవునా కదా? మనం ఆలోచన చేస్తే ఇది ఎలా వచ్చింది? దేవుని జ్ఞానాన్ని అమ్ముకొని సంపాదించడం తప్ప నీ ఆస్తి అంతా అమ్ముకొని నువ్వు దేవుని సంపాదించుకున్నావా? జ్ఞానాన్ని సంపాదించుకోవడం నో ఆన్సర్. చాలా మంది ఇలా తయారైపోయారు. ఎందుకంటే ఒక్కడు అలా ఉంటే ఎమ్మడిచ్చిన వాళ్ళు అంటారు, అందరూ అలా కట్టకట్టుకుపోతున్నారు. ఇప్పటికైనా మేల్కోవాలి. మేమే మహాజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ మేమే గొప్ప వాళ్ళు అనుకున్నాను కానీ మా సంఘానికి 1,00,000 మంది వస్తున్నాడు అన్నవాడు కానీ ఎవడైనా పర్లేదు. ఎవడైనా ఇది బైబిల్ భాష తెలుసా? ఎవడైనాను అన్నాడా లేదా? ఒక్కని గురించి మాట్లాడితే ఎవడైనాను అంటాడు తెలుసా మీకు? బైబిల్ భాష అది. నేనేదో తిడుతున్నానని గాను లేకపోతే కాదు. తెలంగాణ భాష అయినా బైబిల్లో తర్జుమా భాష అది చాలా వరకు వాడారు. ఇప్పుడు మీకు తీర్పు తీర్చువాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంటే క్రీస్తుని ఏమని చెప్పి రాశాడైనా? వాడెవడు? తీర్పు తీర్చువాడు ఎవడు అన్నాడు. అంటే భాష అది. బైబిల్ బాగా చదివితే వస్తుంటాయి అప్పుడప్పుడు. పవర్ఫుల్గా ఉంటుంది. రోమపత్రిక చూద్దామా? ఏమన్నా ఎవడైనాను ఏమంటారు అంటే క్రైస్తవుడైనందుకు అంటాడు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ. ఇది బైబిల్ భాష. రోమిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది. చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇట్లుండగా 31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయన అప్పగించిన వాడెవడు? దేవుడు. దేవుని ఏమని రాసింది తర్జుమాలో? అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేపిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయిపు వాడెవడు? కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు తమ్ముడు బాను చెప్పినట్టు అది పవర్ఫుల్ స్పీచ్ అది. సో ఇప్పుడు కూడా ఎవడైనా సరే దేవుని జ్ఞానాన్ని నిరాకరిస్తే, అంటే యేసుక్రీస్తు దేవుని జ్ఞానము కాదు అని ఎవడైనా నిరాకరిస్తే ఇది పరిశుద్ధాత్మ చేత రాయబడిన దేవుని జ్ఞానం గనక ఖచ్చితంగా ఏ యుగంలోనూ వాడికి క్షమాపణ లేదు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మరలా మనం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. ఇది లోక జ్ఞానము. మేమెప్పుడు లోక జ్ఞానం ప్రకటించలేదు. నిరర్ధకులైన పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. నిరర్ధకులు అంటే అర్థము తెలియని. అవునా కదా? నిరర్ధకులు అంటే అర్థము తెలియని. ఉత్తరులు అని ఉంటుంది. ఇది గ్రాంధికం భాష. అంటే సమాధానము లేనివారు, ఉత్తరము చెప్పలేని వారు నిరుత్తరులు. ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు వచ్చేదాకా ఈ జ్ఞానము మరుగై ఉండెను. దానియేలుకి చెప్పాడు, అంత్యదినంలో నేను ఇప్పుడు మాత్రం సీలేరా బాబు అన్నాడు. అందుకని ఒక ప్రవక్తల జ్ఞానం అంతా మరుగు చేయబడిన యేసుప్రభు దగ్గరకు వచ్చి కూడా, ఎందుకయ్యా నువ్వు మర్మంతో మాట్లాడుతున్నావు అంటే, మీకు ఇప్పటి వరకు ఇదే చాలు,
అవునా కదా? మర్రైనదేదియో తేటపరచబడకపోదు, మర్మమై ఉన్నదేది విప్పబడుతుంది అని యేసుప్రభు చెప్పాడు కనుక ఇప్పుడు యేసు క్రీస్తు చేత పట్టబడిన పౌలు వచ్చి మర్మమంతా బయలుపరిచాడు. జగదుత్పత్తికి ఆ. ముందుగానే ఆ. దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఇప్పుడు జగత్తుత్పత్తికి ముందుగా. ముందుగానే మన మహిమ నిమిత్తము దేవుడు ఈ జ్ఞానాన్ని నియమించాడు. ఇక్కడ నియమించాడు, పేతురు నియమించాడు, ఎఫెసీయులు నియమించాడు. ఈ నియమింపబడ్డ దేవుని జ్ఞానమే యేసుక్రీస్తు, దేవుని శక్తి యేసుక్రీస్తు. అవునా కదా? ఇప్పుడు అది లోకాధికారులలో లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన లోకాధికారులు అంటే మతాధికారులందరూ లోకజ్ఞానులే. వాళ్ళకు దేవుని జ్ఞానం అర్థం కాలేదు. శాస్త్రులు పరిచయులు పెద్ద మహానుభావులు అని చెప్పుకున్నారు, వారికి దేవుని జ్ఞానం అర్థం కాలేదు. ఆనాడు ప్రభుత్వాధికారులకు అర్థం కాలేదు. అందుకనే ఈ లోకాధికారులకు ఎవరికి తెలియదు గనక అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు. అసలు అంత జ్ఞానం అప్పుడే వాళ్ళు గ్రహించుంటే అసలు సిలువేసేవారు కాదు. తెలియకనే వాళ్ళు ఈ లేఖనాలను ఇప్పుడు జ్ఞానమంతా బయలుపరిచిన యేసుక్రీస్తును మరలా సిలువేస్తున్నారు. అది ప్రాబ్లం. వీరి మనోనేత్రములు వెలిగించడానికే మనం ఇంత జ్ఞానం చెప్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి ఎలా మర్మమై ఉన్నది అంటే దేవుని జ్ఞానం మామూలుగా చెప్పాను. ఎక్కడ ఉందంటే ఇందులో ఉంది. ఎన్ని పుస్తకాలు? సుమారు 66. 82 ఒకరికి ఉన్నాయి. అవునా కదా? మరి 72 ఏమో క్యాథలిక్లోకి ఉన్నాయి, 84 ఏమో ఆర్థోడాక్స్కి ఉన్నాయి. ఏమండి? కానీ ప్రపంచానికి, అన్యజనులలో నిన్ను క్రైస్తవులైన ప్రపంచానికి జ్ఞానం ఎందులో రాయబడింది? ఖాళీ 66 పుస్తకాలు. ఇప్పటికీ మీరు యూదులు ఉన్నారు కదా, ఏ యూదుల కోసమైతే ఈ అజ్ఞానులు ప్రార్థన చేస్తున్నారో, ఏ యూదుల కోసమైతే ఆ యూదయ దేశం దర్శించడానికి మా బ్రతుకు ధన్యమైపోతున్నాననే అమాయకులు వెళ్తున్నారో, ఈ జ్ఞానము అంటే దేవుని జ్ఞానము మరుగై ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఎలా మరుగై ఉన్నది? ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి ఎంతో మాకు చెప్పాను, అందుకే షార్ట్ కట్లో చెప్తున్నాను. యూదులు ఇప్పటికీ 24 ఉన్నాయి. ఆ 24ను ఒకే మ్యాక్సిమంగా 39 చేసుకున్నారు. కానీ ఇప్పటికీ యూదులు ఈ 27 పుస్తకాలను నమ్మరు. అంటే క్రొత్త నిబంధనను ఇప్పటికీ యెరూషలేములో ఉన్న యూదులు, ఏదైతే ఈరోజు యుద్ధ పిపాసి రాక్షసుడు ఉన్నాడు చూడు, నెతన్యాహు, అతను కూడా యేసుక్రీస్తుని నమ్మడు, సువార్తలు నమ్మడు, పత్రికలు నమ్మడు, దేన్ని నమ్మడు ఆయన. ఎందుకంటే యూదులే నమ్మరు, వాళ్ళ గురువులే నమ్మరు, వాళ్ళ రబ్బీలే నమ్మరు. ఇది ఎందుకంటే వాళ్ళ బోధన పెట్టే కదా, వాళ్ళ నాయకులైనా ఎవడైనా చెప్పేది రబ్బీల బోధ. ఆ రబ్బీల బోధ అయిన మన దగ్గర కూడా కొందరు ఉన్నారు, 50 సమాజం అని. నాతో పాటు 10 సంవత్సరాలు తిరిగిన సోదరుడు కూడా ఇప్పుడు రబ్బీ చెప్తే వినాలంటున్నాడు. అంటే ఇది రాయబడింది తప్పట. యేసుక్రీస్తు అదే ఈ 27 పుస్తకాలు తప్పు, ఇది దొంగల ముఠా రాసుకుందన్నాడు నాతో డైరెక్ట్గా. యేసుక్రీస్తు ఒక పెద్ద దొంగట. ఆయన శిష్యులందరూ ఎవరంటే అలీబాబా అని ఈరోజు యూదుడు కాకయ్యే యూదుడు అనుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని సున్నతులు చేసుకొని భయంకరంగా భారతదేశంలో కూడా మేము యూదులని చెప్పుకుంటున్న అజ్ఞానులు, భ్రష్టులు ఉన్నారు ఇటువచ్చు. అసలు ఈ జ్ఞానము మరుగై ఉన్నదంటే పాత నిబంధనలు 39 కాదురా నాయన, 27 కలిపితేనే దేవుని జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానం. అందుకే నువ్వు పాత నిబంధనలో ఎక్స్పర్ట్ కాదు, కొత్త నిబంధనలో ఎక్స్పర్ట్ అవ్వాలి. కొత్త నిబంధన అంతా పాత నిబంధన కూడా ఇందులో చెప్పాడు. ఎందుకంటే అందులో ఉన్న లేఖనాలను ఉదాహరణ తీసుకునే పౌలు రాశాడు. అపోస్తులు రాసినవన్నీ ఇప్పుడు సామెతలు రాయబడ్డాయి, దానియేలు తీసుకున్నారు, యెషయా తీసుకున్నారు. అవునా కదా? మోషే గ్రంథంలో ఉన్న అన్నీ పౌలు చెప్పాడు. తెలుసా మీకు? పౌలును దొంగల ముఠ అన్నాడు, దొంగ నాయకుడు అన్నాడు. వీడు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే పౌలు బోధ అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం ఇందాక చదవలేదు వాళ్ళు. ఎందుకంటే ఇది అసలు ఇది
తప్పని వాడు ఎవడో రబ్బీ చెప్పాడు కనుక ఈనాడు యూదులు కాకే యూదులు ఇవి చదవరు. 22వ వచనం 26వ అధ్యాయం. ఆయనను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని. ఎక్కడుందో తెలుసా మీకు? యెషయా గ్రంథంలో ఉంటది. మీరు 9వ అధ్యాయంలో చూస్తే జబులూను, అవునా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. మొత్తం అన్యజనుల ప్రాంతంలోనికి వెలుగు ప్రకాశింపబోతుంది అని ప్రవక్తలను మోషే ఏం చెప్పాడు? నాకంటే, అవునా కదా, గొప్ప ప్రవక్త వస్తాడు, ఆయన మాట మీరు వినబోలేను అంటే దానియేలు ఏం చెప్తాడు? అభిషక్తుడు వస్తాడు, నిర్మూలం చేయబడతాడు. ఇలా ఇర్మియాలో యెషై మొద్దు నుండి వేరు చిగురు పుట్టునని యెషయా చెప్పాడు, ఇర్మియా చెప్పాడు. అలా జకరియా చెప్పాడు, ఈ చిగురని ఆయనే ఆలయం కడతాడు. అంటే ప్రవక్తల లేఖనాలలోనూ ఇంకా మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక, అంటే పౌలు బోధించిన బోధంతా పాత నిబంధనలోనే ధర్మశాస్త్రము, అవునా కదా, ప్రవక్తల లేఖనాలను అనుసరించి అవి చూపించి అది వాటి నెరవేర్పు ఈయనేరా బాబు అంటే మరుగై ఉన్నాడు. పాత నిబంధనలో మరుగై ఉన్న క్రీస్తును ఇక్కడ బయలుపరిచాడు. ఆ క్రీస్తే దేవుని శక్తి, దేవుని అంటే ఇప్పుడు సామెతల గ్రంథంలో దేవుని జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తే. ఇది పౌలు అంత గట్టిగా చెప్పాడు. కాబట్టి ఇలా మరుగై ఉన్న సమస్తాన్ని మీకు బయలుపరచబడింది అనే విషయం కూడా తెలియని వాళ్ళు ఈ 27 పుస్తకాలను పక్కన పెట్టారు. యాక్చువల్గా మోషే చెప్తాడు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండాలో. ఇది కేథలిక్ వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పటికీ ఆర్థోడాక్స్కి అర్థం కాలేదు, ఇప్పటికీ యూదులకు అర్థం కాలేదు. తెలుసా మీకు? మోషే రాసి పెట్టాడు 66 పుస్తకాలు ఉన్నదే దేవుని జ్ఞానం, దేవుని గ్రంథం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాలలో మేలిమి బంగారంతో దీప వృక్షమును చేయవలను. ఈ దీప వృక్షాన్ని చేయవలను. దీప వృక్షం అంటే దీపము ధరించుకున్నటువంటి వృక్షం, బేస్ అన్నమాట. దీప స్తంభము అనొచ్చు, దీప వృక్షం. ఈ దీప వృక్షం ఏంటిదంటే దేవుని జ్ఞానము అని మళ్ళా సామెతల గ్రంథంలో చెప్తాడు. ఈ దీప వృక్షాన్ని ఎలా తయారు చేయాలంటే ఒక కాండము, ఇగో అక్కడ బొమ్మలు ఉన్నాయి, అది చూసుకుంటే సరిపోతుంది. మన రాయల్ గీసిండు కదా మొత్తం, అక్కడ చూడండి ఒక కాండం సెంటర్లో ఉంటుంది. దానికి 4 పువ్వులు బాదాములు ఉన్నాయి. ఇటు 3 కొమ్మలు ఉన్నాయి, ఇటు 3 కొమ్మలు ఉన్నాయి. ఒక కొమ్మలో మళ్ళా 3 ఉన్నాయి. ఆ 3 ఉన్నాయి, పువ్వు, బాదాము, మొగ్గ, మొత్తం దీపవృక్షం అది. ఆ దీపవృక్షం కింద ఒక బంగారు చిప్పు ఉన్నది. ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్నాయని కట్ చేయాల. ఈ దీపవృక్షాన్ని ఎన్ని వీసల బంగారంతో చేయాలన్నాడంటే 40 వీసలు అన్నాడు. బంగారం అంటే ఈరోజు మీరు చెప్తున్నది పరిశుద్ధమైన లోహం. కాబట్టి పరిశుద్ధులైన 40 మంది చేత వ్రాయబడిన 66 పుస్తకాల గ్రంథమే దీప వృక్షం. ఈ దీప వృక్షమే దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానమే యేసుక్రీస్తు. ఈ దేవుని జ్ఞానమే సత్యం. ఇది నమ్మునోడికే నిత్య జీవం. ఇంత మర్మాన్ని మనకు ఆ ఒక్క బొమ్మలో చెప్పగలం. మనం వేసిన దీపవృక్షం చాలా, ఇప్పుడు బ్రిటిష్ అది ఏమంటారు, యూదుల దగ్గర ఉండేది. ఈ దీపవృక్షం ఎక్కడో కాదు, జాగ్రత్తగా అందులో ఉన్నదే వాళ్ళకి తెలియదు. పువ్వు, బాదాము, మొగ్గ ఇప్పుడు అక్కడ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళలేను కానీ అది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరొకసారి. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. పైన ఎన్ని ఉన్నాయి? 7 దీపాలు ఉన్నాయి కదా. ఆ రోజు 7 దీపాలకే, 7 సంఘాలకే ఈ దీపం వాక్యం అర్థమైంది లేదా? మొత్తం కలిపి 7 సంఘాలే అంటాడు ప్రకటన గ్రంథం. అందుకనే ఆ బొమ్మలు మీరు చూడండి, ఊరికనే పెట్టింది కాదు. ఈ నిర్గమకాండం 25వ అధ్యాయము 31 నుంచి 40 దాకా చదివితే మీకు కంప్లీట్గా బొమ్మ అర్థం అవుతుంది. లేదా బైబిలే దేవుని గ్రంథం.
బైబిల్ అంటే 66 పుస్తకాలదే దేవుని గ్రంథం, దేవుని వాక్యం, దేవుని జ్ఞానం, దేవుని శక్తి. మన బ్రతుకు పుస్తకము, మన జీవ గ్రంథము. దీని ద్వారానే మనం బ్రతకగలము, దీని ద్వారానే మనం చంపబడగలం. మనం చావాలన్నా ఇదే కారణం, మనం పుట్టాలన్నా ఇదే కారణం, మనం పరలోకం వెళ్ళి నిత్య జీవము పొందాలన్నా ఇందులోనే ఉంది సత్యం. ఈ సత్యాన్ని నువ్వు సంపాదన అంతా ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలా? ఈ జ్ఞానం ఎవరికన్నా కొదువుగా ఉంటే దేవుని అడుగు, అది మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. దేవుని జ్ఞానం నీకు దొరకాలి అంటే ఈ జ్ఞానంలోనే రాసిన గ్రంథం చదువుదాం, చదివి ముగించుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫ్రీ. అర్థమైందా? అందుకే మనం ఎక్కడ కొంత కష్టపడి కరపత్రాలు ప్రింట్ చేసుకున్నాం, అవునా కదా? మనం బుక్స్ ప్రింట్ చేసి కూడా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాం, అవునా కదా? ఈవెన్ ఒక్కొక్కసారి మనకు ప్రింటింగ్ కాస్ట్ కూడా రావటం లేదు, అయినా ఏం చేయాలి? మనం ఉచితంగా ఇవ్వాలి. లాస్ అయితే నువ్వు భరించుకోవాలి. ఇప్పుడు మన సంఘం ద్వారా అక్కడక్కడ దేవుని రాజ్య సువార్తలు మనం అందరం మనిషింత డబ్బులు వేసుకొని ఎందుకు వేసుకుంటున్నాం? వాటిని ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్ళి పేద పాస్టర్లకు ఒక పూట భోజనం పెట్టి ఏదో ఛార్జీలు ఇచ్చి వస్తుంటే దీనికి ఒకటికి కడుపు మండుతుంది. అవసరము వీడికి బుద్ధిహీనుడు వీడు. ఎందుకో తెలుసా? మన సంఘం చేస్తున్న సేవ ఎంత గొప్పది అంటే ఆనాడు వారు స్థిర ఆస్తులు అమ్మి వారి వారి అక్కర కొలది మనం ఏమన్నా అంతకంటే కొంచెమన్నా చేస్తున్నా ఈ భ్రష్టులకు అర్థం కావట్లేదు. ఫారెన్ నుంచి ఒక $100 వస్తే వీడు 75 మింగి 25 కూడా పెడతలేడు, వాళ్ళని ఎవడు అంటలేడు. అర్థమైందా లేదా? అమ్ముకున్న ఏమంటలేడు, ఎవడంటలేడు. మనము రాజ్య సువార్త ప్రకటన కోసం ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టినా ఈరోజు మన పల్నాడు జిల్లాలో ఒకడు భోజనం పెట్టాడు, అన్నం పెడుతున్నాడు, అవునా కదా? గిఫ్ట్లు ఇస్తున్నాడు, మిమ్మల్ని మాయ చేసి దొంగబోధ చేస్తున్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చింది బహుపరాక్. ఇలాంటివి ఉంటాయి మనకు. మరి నూనె సీసాలు అమ్మే నూనె గురించి ఎవడు మాట్లాడు, కర్చీఫ్లు అమ్మే నూనె గురించి ఎవడు మాట్లాడు, నీళ్ళు అమ్ముకున్న నూనె గురించి ఏం మాట్లాడు కదా? అట్టి పండు ఇచ్చి పిల్లలు పుడతారన్న ఎవడు మాట్లాడు, పరంగానే పడగొట్టిన ఎవడు మాట్లాడు, అవునా కదా? దేవుని వాక్యము పడిపోయిన నిలబడుతుంది, నిలబడ్డని పడగొడుతున్నారు. ఎంత భయంకరం అంటే దాన్ని ఎవడు పట్టించలేదు. ఈ అబద్ధికులందరినీ వదిలేసి ఇందులో ఉన్న సత్యాన్ని చెప్పినోడు అబద్ధికుడు అవుతున్నాడు ఈరోజు. అందుకే ఇందులో ఉన్నది నమ్మండి, నేను చెప్పింది కూడా నమ్మకండి. ఇందులో ఏముందో ఉన్నది అలాగ ఉందా లేదా పరిశీలించి పరిశోధించుకొని ఆ దేవుని వాక్యాన్ని 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన దేవుని దర్శనం నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల ఏం కావాలి? ఏమ్మా? దేవుని జ్ఞానం నీకు ఉచితంగా రావాలంటే ఏం చేయాలా? దీన్ని చదవాలా, లేకపోతే పొద్దున్నే 4 గంటలకు లేచి దేవా నాకు జ్ఞానమే అని అడగాల? ఇది చదివితే చాలు. అంటే ప్రార్థన చేయొద్దు అంటలేను నేను, నాకు అర్థమయ్యేటట్టు కొంచెం నాకు వివేచన దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినంత మాత్రాన బైబిల్ అర్థం కాదు, బైబిల్ చదివితేనే అర్థం. జాగ్రత్త. మళ్ళా ఇది కూడా చెప్తే ప్రార్థన వద్దంటున్నాడు దొంగోడు అంటాడు మళ్ళీ. అర్థమైంది? బైబిల్లో రాసింది చదివితే బైబిల్ అర్థమవుతుంది. యేసుప్రభు అంటాడు, శాస్త్రులను పరిచయాలను కూడా ఏమంటాడు? మీరు చదవా లేదా, మీరు చదవ లేదా అంటే యేసుప్రభు కూడా దీన్ని చదవమంటున్నాడు. చదివి ఉంటే పౌలేమన్నా అర్థమైతే ఈ మహిమా స్వరూపైన ప్రభును సిలువేసే వాళ్ళు కాదు. చదవకనే ఈరోజు కూడా క్రైస్తవులు, ఆ రోజు యూదులు చదవక సిలువేశారు, ఈ రోజు క్రైస్తవులు బైబిల్ చదవక మరలా క్రీస్తును సిలువేశారు. క్రైస్తవమా బహుపరాక్. దొంగని అరుస్తున్నాడు. దొంగెవడో భక్తుడెవడో పట్టాలి అంటే ఇది చదవండి, ఆలోచించి చదవండి, వివేచనతో చదవండి. అలా ఉన్నదో లేదోనని విచారించి
2 లేక 3 సాక్షుల ఆధారంతో చదవండి. ఖచ్చితంగా నిత్య జీవానికి వారసులు కండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నేను నమ్మినా నమ్మకపోయినా మనుషులందరిలోనూ అందరుగా ఉన్న దేవదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది అబద్ధికులు,